అమరావతిలో మినీ అమెజాన్ ఏర్పాటు చేస్తామంటోంది కూటమి సర్కార్. కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ తో అమరావతికి కొత్త లుక్ తెస్తామంటోంది. మరోవైపు మినీ అమెజాన్ ప్రతిపాదనపై వైసీపీ సెటార్లు వేస్తోంది. అమెజాన్తోనే సరిపెడతారా, పెసిఫిక్ మహాసముద్రాన్ని, హిమాలయ పర్వతాల్ని కూడా సృష్టిస్తారా అని ప్రశ్నించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. శాఖమూరు పార్క్లో 5 ఎకరాల్లో మినీ అమెజాన్ ఏర్పాటుకు 17.58 కోట్ల అంచనా వ్యయంతో ఏడీసీ టెండర్లు పిలిచింది. 20,000కు పైగా చెట్లు, మొక్కలతో దట్టమైన అడవిని సృష్టిస్తారు. సుమారు 400 జాతుల మొక్కలు, చెట్లు ఇక్కడుంటాయి. అడవితో పాటు చిన్న తటాకాలు, సెలయేళ్లను ఏర్పాటు చేస్తారు. కొండ, దానిపైనుంచి పడే కృత్రిమ జలపాతాలను అందుబాటులోకి తెస్తారు. రెయిన్ ఫారెస్ట్లో మిస్ట్ గార్డెన్, రెయిన్ వాక్వే ఏర్పాటు చేస్తారు. సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి మినీ ఫారెస్ట్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో టూరిజం హబ్గా ఇలాంటి అడవులను సృష్టిస్తున్నారు. ఈ తరహాలోనే అమరావతిలో మినీ అమెజాన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అమరావతిలో కృత్రిమ అడవి సృష్టి ప్రతిపాదనపై విమర్శలు గుప్పించింది వైసీపీ. మినీ అమెజాన్తో పాటు 7 ఎకరాల్లో పసిఫిక్ మహాసముద్రం, టైటానిక్ షిప్ కూడా అందుబాటులోకి తెస్తారేమో అన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. 5 ఎకరాలలో ఎన్ని సౌకర్యాలతో అడవిని సృష్టిస్తున్నారు. అలాగే స్వామి, ఒక 7 ఎకరాలలో పసిఫిక్ మహాసముద్రాన్ని కూడా తెండి, అందులో టైటానిక్ షిప్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ 7 ఎకరాలలో 2 రోజుల పాటు ఆ మహాసముద్రంలో ఆ ఓడ తిరుగుతూ మీరు వదిలినటువంటి తిమింగళాలు, డాల్ఫిన్లు, అనేక రకాలైన జలప్రాణులన్నింటినీ చూసేటువంటి అదృష్ట భాగ్యాన్ని కూడా తేగలిగేటువంటి మహత్తరమైనటువంటి సత్తా మా చంద్రబాబు గారికి ఉంది. మరో 3 ఎకరాల్లో ఎవరెస్ట్ అనుభూతిని తెచ్చే హిమాలయాలను కూడా ఏర్పాటు చేయండంటూ సెటైర్లు వేశారు భూమన. చంద్రన్న అలాగే ఆ అమరావతిలోనే ఓ 3-4 ఎకరాలలో ఎవరెస్ట్ శిఖర అనుభూతిని తెచ్చే విధంగా హిమాలయాన్ని కూడా ఏర్పాటు చేయండి. మినీ అమెజాన్పై భూమన కామెంట్స్ ను తప్పుపట్టారు కూటమి నేతలు. అమరావతి పేరు విన్నా అభివృద్ధి జరుగుతుందని తెలిసినా వైసీపీ తట్టుకోలేకపోతోందన్నారు టీడీపీ నేతలు. ఎవరెన్ని విమర్శలు చేసినా అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు టీడీపీ నేతలు.